రేవంత్ రెడ్డి మీకింత అహంకారమా? ఏం సంస్కృతి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అవగాహన ఉందా? నీ స్టేచర్ ఏంది? కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంటి? మీ చరిత్ర ఏంటి? సీఎం కాగానే కళ్ళు కనిపించటం లేదా? ఏంటి ఈ అమ్మాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇన్నేసి మాటలు అంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ మాటలు నేననటం లేదండి, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అంటున్నారు. కిషన్ రెడ్డి గారు సూసైడ్ చేసుకుంటే కూడా మూసి ప్రక్షాళన ఆగదనే మాటలు మాట్లాడుతుంటే నీకు ఏం అవగాహన ఉన్నట్టు? నువ్వేనా మనిషివా? నువ్వు ఏంది అసలు? నాకు అర్థం కాదు. గిదా నువ్వు మాట్లాడే మాట అంటే గింత అహంకారమా నీకు? ఎక్కడిది సంస్కృతి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అవగాహన ఉందా? నీ స్టేచర్ ఏంది? కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? నువ్వు ముఖ్యమంత్రి కాగానే అందరినీ కళ్ళ కనబడకుండా అయిపోయిందా? ఎస్, ఓ పక్క కాంగ్రెస్ సంవత్సర పాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటే 6 గ్యారంటీలని చెప్పి అందులో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేదని బీజేపీ అంటుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 7వ తేదీన ఓ పక్క కాంగ్రెస్ 1 ఇయర్ పాలన సెలబ్రేషన్స్ చేసుకుంటే బీజేపీ మాత్రం 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ఎలా విఫలమైందో ప్రజలకి కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 6 అబద్ధాలు 66 మోసాలంటూ ఈ సభలో కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి మోసాలు అక్రమాలను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ఈ సభకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. ఇందులో భాగంగానే ఆ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఎవరైతే కాంగ్రెస్ పాలనలో మోసపోయారో వారంతా కూడా బీజేపీ బహిరంగ సభకి హాజరు కావాలని కోరారు. హైదరాబాద్ లో ఈ సరూర్ నగర్ సెంటర్ లో మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. రేపు సాయంత్రం 3 గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో మా నాయకులకి, మా కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకందరూ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా కూడా తరలి వచ్చి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.